హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. సో ప్రజెంట్ ఈరోజు మనం వచ్చేసి ఇమ్మి మేకప్ అకాడమీ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఆల్రెడీ కోర్సెస్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఈరోజు వాళ్ళకి ఎగ్జామ్ డే. అసలు ఇక్కడ మేకప్ ఎలా చేస్తున్నారు, ఏంటి, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడిద్దాం. కమాన్. సో ఇప్పుడే నేను ఇమ్మి మేకప్ అకాడమీ లోపలికి వచ్చాను. చాలా కలర్ఫుల్గా, చాలా అందంగా, మంచి మంచి బ్రైడ్స్, మంచి మంచి మేకప్, అబ్బాబ్బా చాలా బాగుంది. సో ప్రజెంట్ మనతోటి ఒక స్టూడెంట్ ఉన్నారు. వాళ్ళ ఎగ్జామ్ డే ఈరోజు ఎలా జరిగింది ఏంటి అడిగి తెలుసుకుందాం. హలో, హాయ్. హాయ్. యా నేమ్? దివ్య. దివ్య, ఓకే, నైస్. సో నా పేరు కూడా దివ్యనే. నైస్ టు మీట్ యు దివ్య. హాయ్, నైస్ టు మీట్ యూ. సో మీరు ఎప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యారు? లాస్ట్ మంత్. Yes. This is a 1 month course. Okay, how was the course? ఎలా సాగింది? Very good. Actually, Shanti ma'am will take special care about each and every student, and pratidi, like every technique she'll teach. Very minute things nunchi chala major things varaku she'll teach perfectly. Okay. మీరు ఏ కోర్స్ తీసుకున్నారు? Bridal look. బ్రైడల్ లుక్. సో మేకప్లో కూడా రకరకాల కోర్సెస్ ఉంటాయి కదా? అవునవును. ఓకే. సో బ్రైడల్ లుక్ ఇక్కడ చాలా లుక్స్ ఉంటాయి. ఐ మీన్ మూవీస్కి కానీ అందులో కూడా ఉంటుంది. స్టెప్పింగ్ ఇన్ టు దట్ ఆల్సో యూ కెన్ మేక్ అ కెరియర్ హియర్. ఓకే. అండ్ బ్రైడల్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ అండ్ షీల్ రియలీ హెల్ప్ స్టూడెంట్స్ అ లాట్. లైక్ ఎలా వీ కెన్ అప్రోచ్ అవర్ క్లయింట్స్ ఆర్ షీ ఈవెన్ హెల్ప్ అస్ లైక్ ఎక్స్పీరియన్స్ కోసం స్టూడెంట్స్ ఎవరైతే మంచిగా చేస్తారో షీల్ సెండ్ దెమ్. అండ్ ద పీపుల్ హు ఆర్ స్టిల్ లైక్ కొంచెం స్లోగా నేర్చుకునే వాళ్ళకి షీల్ పుష్ అప్ అండ్ షీల్ మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ ఆర్ గుడ్. ఓకే. అంటే ఇప్పుడు కోర్స్ డ్యూరేషన్ 1 month అంటున్నారు కదా? సో 1 monthలో అన్ని కవర్ అవుతాయా? ఖచ్చితంగా 1 monthకి మీరు పర్ఫెక్ట్ అయిపోతారా? ఎస్, కవర్ అవుతుంది. పర్ఫెక్షన్ అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఆబ్వియస్లీ దే విల్ టీచ్ us, బట్ ద థింగ్ ఇస్ వీ షుడ్ లెర్న్. ఓకే. సో ఈరోజు మీ ఎగ్జామ్ డే ఎలా ఉంది? Yeah, it is good. She is the model that I have done. Okay. What's your good name? I'm Lohita. Yeah. So how was your look? Yeah, I really loved it. Actually, ee hairstyle try cheyadam first time. Okay. Whether it suits me or not, I was confused. But final look నాకు చాలా బాగా నచ్చింది. Okay. సో ఓవరాల్గా మీకు హెయిర్ కానీ మేకప్ కానీ ఎంత టైం పట్టింది మొత్తం చేయడానికి? యా, దే హ్యావ్ డన్ వెరీ ఫాస్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేకప్ అంటే ఇట్ టేక్స్ ద హోల్ డే కదా, బట్ ఇట్స్ వెరీ ఫాస్ట్. షీ డిడ్ ఇట్ ఇన్ జస్ట్ 2 hours like that. Yeah. I really loved the whole look. You're happy? Yeah, I am very happy and satisfied. Okay. Hi. హలో, మీ పేరు? రాజేశ్వరి. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ ఈ అకాడమీలో? 15th డే. ఇది 15th డే. ఓకే. ఎట్లా ఉంది కోర్స్? చాలా బాగుందండి. ఓకే. సో ఈ 15 daysలో మీరు ఏమేమి నేర్చుకున్నారు? క్రిస్టియన్ బ్రైడల్ లుక్ అండ్ ముస్లిం బ్రైడల్ లుక్, డ్యూయల్ మేకప్ అన్ని, ఆల్ బ్రైడల్ లుక్స్ మొత్తం అన్నీ నేర్చుకున్నాం. సో రిసెప్షన్ లుక్ ఇది మధుకి చేశారు. ఎలా ఉంది మధు? చాలా బాగుంది. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ రాజేశ్వరి ఫర్ డూయింగ్ విత్ దిస్ మచ్ వెరీ బ్యూటిఫుల్ మేక్ ఓవర్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే. సో మిమ్మల్ని మీరు ఇలా చూసుకొని ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే కొంతమందికి అన్ని మేకప్స్ సెట్ అవ్వు, అది కూడా ఒకటి ఉంటుంది. సో ఈ మేకప్ మీకు సెట్ అయిందని మీకు అనిపిస్తుందా? చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నేను ఇది ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ హెయిర్ స్టైల్ కానీ నేను ఎప్పుడు కర్ల్స్ ట్రై చేయలేదు. బట్ నాకు చాలా బాగా సూట్ అయింది. ఓకే. థ్యాంక్ యూ. నైస్.
హాయ్. హాయ్, మీ పేరు? శ్రవంతి. శ్రవంతి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లింగంపల్లి నుంచి. లింగం. అక్కడ నుంచి డైలీ ఇంత దూరం ట్రావెల్ చేస్తారా? ఓకే, నైస్. యాక్చువల్లీ ఫస్ట్ అకాడమీ రాగానే మీ బ్రైడల్ని చూసాను. చాలా బాగుంది లుక్, చాలా బాగా నచ్చింది నాకు. తనకి కూడా బాగా సూట్ అయింది. నైస్. ఎంత టైం పట్టింది? 2 hours పట్టింది. 2 hours పట్టింది. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు ఇక్కడ? నేను 30 days అవుతుంది. 30 days అవుతుంది. సో ఈ రోజుతో మీ మేకప్ కోర్స్ అయిపోతుందా? ఓకే ఓకే. ఎలా అనిపించింది మొత్తం కోర్స్? చాలా బాగా అనిపించింది. అంటే నాకు ఇందులో నాలెడ్జ్ లేదు, 0 knowledgeతో వచ్చిన. మేడం చాలా బాగా చెప్పారు. అంటే ఏదైనా అడిగినా కూడా చాలా పేషెన్స్గా ఉంది, చాలా నేర్పించాడు. ప్రాక్టికల్గా ఎక్కువగా, అంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయించారు. బాగుంది. श्रवंती कैसा किया आपको पूरा, कैसा लगा? That foundation suited me very well. Okay. मुझे बहुत लाइट फील हो रहा है एंड बहुत कंफर्टेबल फील हो रहा है. सीरियसली थैंक यू सो मच. एंड थैंक यू सो मच एमी. మేకప్ లుక్ ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ న్యాచురల్ లుక్ యాక్చువల్లీ. ఎప్పుడైనా ఎవరైనా ఫ్యాషనబుల్గా కొంచెం వెళ్ళాలనుకుంటే ఇట్స్ ద పర్ఫెక్ట్ లుక్ యాక్చువల్లీ. అండ్ ఎవరైనా ఏమైనా మేకప్ లుక్ కావాలంటే డెఫినెట్లీ కాంటాక్ట్ హర్ నర్మదా, అండ్ షీ ఈస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. సో ఇప్పటి వరకు మనం స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అయ్యాము. వాళ్ళ ఎగ్జామినేషన్ ఎలా జరిగింది ఏంటి, అండ్ వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు, వాళ్ళ ట్రైనింగ్ అంతా ఎలా జరిగింది, ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడాల్సింది శాంతి గారితో. అసలు ఆవిడ మేకప్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. సో లేట్ చేయకుండా శాంతి గారితో మాట్లాడిద్దాం. హాయ్ శాంతి. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసాను ఇప్పటివరకు మీ స్టూడెంట్స్తో నేను కమ్యూనికేట్ అయ్యాను. లైక్ అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ప్రతి ఒక్క విషయం చాలా ఏమంటారు, చాలా క్లియర్గా తెలుసుకుంటున్నారు. సో అంటే ఇది కూడా ఒకటి మీరు ట్రైన్ చేసే విధానం అని కూడా చెప్పొచ్చు. సో యా, మీరు ఎప్పుడు వచ్చారు ఈ మేకప్ ఇండస్ట్రీకి, అండ్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ? ఓకే, సో ఈ డిసెంబర్కి ఇట్ విల్ బీ 6th year. సో 6 years యానివర్సరీ సక్సెస్ఫుల్గా ఆన్ December 29. సో నేను ఈ ఫీల్డ్కి రావడం చాలా విచిత్రంగా జరిగింది. ఇట్స్ నాట్ ప్లాన్డ్. అంటే నేను ఒక మేకప్కి ఇట్లా ఒక ప్రొఫెషన్ ఉంటుంది అట్లా ప్లాన్ చేసుకుని అయితే రాలేదు. నేను నా డిగ్రీ ఎగ్జామ్స్ తర్వాత ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్, ఒక IAS ఆఫీసర్ అవుదామని. సో అట్లా 2.5-3 years ప్రిపేర్ అయిన తర్వాత ఆబ్వియస్లీ అప్పుడేంటి మనకి చదివి ఫస్ట్ బడ్జెట్ తక్కువ అయిపోతుంది, మనకి డబ్బులు కావాలి ఫస్ట్. సో ఎట్లా ఒక ప్రొఫెషన్ ఎట్లా అంటే మంత్లీ శాలరీ మొత్తం 1 dayలో 1 or 2 daysలో వచ్చేలాగా ఒక ప్రొఫెషన్ కోసం ఐ వాజ్ సర్చింగ్. సో అప్పుడు ఆ సర్చింగ్లో ఇది ఒక ప్రొఫెషన్ అని తెలిసింది. దీనికి ఒక ఫీల్డ్ ఉంటుంది, ఒక కోర్స్ ఉంటుంది, అట్లా ప్రొఫెషనల్గా ఒక జాబ్ లాగా కాకుండా మనం ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు అనేది రీసెర్చ్ చేసి దట్ ఈస్ హౌ ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. సో నేను సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఐ వాజ్ గుడ్, అంటే 98% నా ఇంటర్లో స్కోర్, 10thలో కూడా 98%. అట్లా నుంచి నేను సడన్గా ఇది అసలు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు దీనికి. ఎవరైతే అంటే యూజువల్గా అనుకునేది అంటే చదువు రాని వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వస్తారు, ఏమీ లేని వాళ్ళు. కానీ బట్ దట్స్ నాట్ ట్రూ. ఈ ఫీల్డ్లో యాక్చువల్లీ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ అన్నీ తెలిసి ఉండాలి. ఇట్స్ మేకప్ అనేది ఒక ఆర్ట్. సో చదువుకి దీనికి సంబంధం లేదు. చదువుకున్న వాళ్ళు రావచ్చు, చదువుకొని లేని వాళ్ళు కూడా రావచ్చు. సో మై మదర్ రియాక్షన్ వాజ్ లేదు, నువ్వు దాంట్లోకి వెళ్ళడానికి అయితే వీల్లేదు. బట్ నాకు తెలుసు క్యాలిక్యులేషన్, ఎందుకంటే నేను చదువుకోవాలి, అట్ ద సేమ్ టైం నాకు ఎర్నింగ్ కూడా కావాలి. సో అట్లా నేను సీక్రెట్గా జాబ్స్ చేసుకుంటూ 3 jobs చేశాను యాక్చువల్లీ ఫీజ్ పే చేయడానికి. అప్పట్లో ఇంకెక్కువ ఉండేది ఫీజు. సో మీరు మేకప్ నేర్చుకున్నారు, అంతవరకు ఓకే, ఎర్న్ చేసుకుంటున్నారు, అంతవరకు ఓకే. బట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, దానికి ఏమైనా రీజన్ ఉందా? యా, సో బేసిక్గా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ మై మేజర్ థింగ్. ఇప్పుడు నేను IAS అవ్వలేకపోయాను బికాజ్ ఈ ఫీల్డ్లోకి వచ్చేయడం వల్ల. సో అది ఎట్లనో ఉంటుంది, IAS ఇది చేయాలి అది చేయాలనుకున్నా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్, ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ ఫీల్డ్లో ఎట్లా అంటే హౌస్ వైఫ్ నేర్చుకోవచ్చు, చదువుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు, చదువుకోవాలి ఎవరైనా, చదువుతో సంబంధం లేదు. జస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ అండ్ కొంచెం మనీ ఉంటే చాలు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఒక ఇంకా జీవితకాలం మొత్తం ఒక ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తున్నట్టు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ ఫస్ట్ మెయిన్ రీజన్. అండ్ సెకండ్ వచ్చేసి టీచింగ్ అనేది నాకు ఒక NGOలో నేర్చుకున్నాను. నేను వాయిస్ ఫర్ గర్ల్స్ అనేది ఒక NGOలో వర్క్ చేశాను. దాంట్లో ఎట్లా అంటే టీచింగ్ పద్ధతిని ఒక అమెరికన్ మోడల్లో నేర్పించారు. ఓకే, మన ఇండియన్ టీచింగ్ ఇంతకుముందు వేరేలాగా ఉండేది, ఇప్పుడు మారుతుంది. సో అమెరికన్ మోడల్ వస్తుంది. సో ఆ అమెరికన్ వే ఆఫ్ టీచింగ్కి ఐ వాస్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్. ఓకే, సో ఆ టీచింగ్ మెథడ్తోనే ఆ టీచింగ్ కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్ మేజర్ రీజన్. ఓకే ఓకే. అండ్ అలాగే ఇందులో కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, అండ్ మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా ఏమైనా ప్లేస్మెంట్స్ ఇప్పిస్తారా ఇక్కడ?
ఎస్ ప్లేస్మెంట్స్ కంపల్సరీగా. బట్ ఏంటంటే ఇప్పుడు మా దగ్గర డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. మేకప్, హెయిర్ స్టైలింగ్, శారీ డ్రేపింగ్, నెయిల్ ఆర్ట్, మెహందీ అండ్ బ్యూటిషియన్ కోర్స్. ఇవన్నీ బ్యూటీ రిలేటెడ్, కానీ అన్ని సపరేట్ ఫీల్డ్స్కి కూడా మీకు ఒక కెరియర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేకప్, హెయిర్, శారీ అనేది ఒక సీజన్ వైజ్, ఒక మేకప్ ఆర్టిస్ట్, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, వీళ్ళకి ఏంటంటే సీజన్ వెడ్డింగ్స్ ఉన్నప్పుడు చాలా ఆర్డర్స్ ఉంటాయి. సీజన్ లేనప్పుడు ఒక 3-4 months ఖాళీగానే ఉంటారు. సో అప్పుడు అట్లాంటి వాళ్ళకి జాబ్ కొంచెం కష్టము. సో అప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళని మేకప్, హెయిర్, శారీ ప్లస్ నెయిల్ ఆర్ట్ తీసుకోమంటాం. ఎందుకంటే నెయిల్ ఆర్ట్కి సీజన్తో సంబంధం లేదు. సో దట్ వీళ్ళకి జాబ్ ఈజీగా వస్తుంది. అట్లాంటి వాళ్ళకి 100% ప్లేస్మెంట్ ఉంటుంది. నెయిల్ ఆర్ట్ లేదు అంటే ఇంకొకటి అంటే బ్యూటిషియన్, ఫేషియల్స్, పెడిక్యూర్, మానిక్యూర్, హెయిర్ కట్స్ అవి నేర్చుకోవచ్చు. సో మేకప్ ప్లస్ ఇది నేర్చుకున్నా వీళ్ళకి ఇయర్ లాంగ్ ఏదో ఒక వర్క్ ఉంటుంది, జాబ్ 100%. సో అట్లా. అండ్ ఇంకోటి ఆల్రౌండర్ నేర్చుకున్నా ఇంకా హయ్యర్ పొజిషన్స్ వస్తాయి, లైక్ మేనేజర్ పొజిషన్స్. ఇప్పుడు చాలా సలూన్స్ ఎట్లా అంటే మెయిన్ పర్సన్ని హైర్ చేసుకుని వాళ్ళ కింద సబ్ కేటగిరీస్ చూస్ చేసుకుంటున్నారు. సో నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తాను, మీరు నేర్చుకుంటే మొత్తం నేర్చుకోండి. సో దట్ మీకు హైయర్ పొజిషన్, మీ శాలరీ 35-40 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 1 కోర్స్ చేసినా కూడా ఉంటుంది, కానీ 20-25 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఇప్పుడు నెయిల్ ఆర్ట్ కూడా చాలా డిమాండ్ ఉంది. దానికి ఒక్కదానికి 20-25 నుంచి ఫ్రెషర్కి స్టార్ట్ అవుతుంది శాలరీ. అండ్ మేకప్ ఆర్టిస్ట్కి ఎట్లా అంటే ఫ్రీలాన్సింగ్. ఇప్పుడు ఒక బ్రైడ్కి మేకప్ చేసినందుకు బేసిక్ 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 10, 15, 20, 25 అప్ టు 50, 1 lakh వరకు 1 lakh కూడా ఉంది ఒకసారి మేకప్ చేసినందుకు. సో డెఫినెట్గా డిమాండ్ ఉంది. సో ఈచ్ ఫీల్డ్కి ఉంది. జాబ్ చేయాలంటే 3 కలిపి చేయడం అనేది నా రికమెండేషన్. సో అట్లా మేము ఇప్పిస్తాం 100%. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఈ మేకప్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉంటారు కదా, హీరోయిన్స్కి లేకపోతే ఆర్టిస్ట్లకి, హీరోస్కి చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? సో డెఫినెట్గా ఉన్నాయి. కానీ ఏంటంటే మా దగ్గర స్పెషల్ ఎఫెక్ట్స్ అని మేకప్ కోర్స్ ఉంది. సో అండ్ చాలామంది ఉన్నారు నార్మల్గా జనరల్గా గ్లామర్ మేకప్ చేసేవాళ్ళు. సో మా ఫోకస్ ఏంటంటే మొత్తం స్పెషల్ ఎఫెక్ట్స్ పైన. సో ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్, ఎల్ఫ్ ఇయర్స్ లాగా పెద్దగా ఇయర్స్ వచ్చినట్టు, ఆర్ నోస్ లావుగా చూపించడం, ఆర్ ఫేస్ అంతా కాలిపోయినట్టు, బర్న్డ్, ఇవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్ కింద వస్తాయి. సో దీనికి అమ్మాయిలు అయినా అబ్బాయిలైనా ఎవరైనా ఇప్పుడు డిమాండ్ ఉంది. సో దీనికి ఒక స్పెషల్గా అబ్బాయిలే చేయాలి, ఇండస్ట్రీలోకి రావాలంటే స్పెసిఫిక్గా కార్డు ఉండాలి, అట్లా ఏం లేదు. సో మా ఫోకస్ మొత్తం స్పెషల్ ఎఫెక్ట్స్ పైన. సో ఎస్ స్పెషల్ ఎఫెక్ట్స్ కోర్స్ ఉంది. అదొక 1 month to 1.5 month కోర్స్. అది చేసిన వాళ్ళకి డెఫినెట్గా మాతో పాటు వచ్చి వర్క్ చేస్తారు. అండ్ రీసెంట్గా మేము చేసింది చిరంజీవి గారి విశ్వాంబర మూవీ. దాంట్లో మేము ఇయర్స్ చేసాం అనమాట, ఎల్ఫ్ ఇయర్స్ అని. ఎక్కువ రివీల్ చేయలేము, బట్ ఇది ట్రైలర్లో వచ్చింది కాబట్టి, టీజర్లో ఉంది కాబట్టి రివీల్ చేస్తాం. ఇయర్స్ ఉంటాయి లాస్ట్కి. సో ఆ పార్ట్ మొత్తం స్పెషల్ ఎఫెక్ట్స్, అదంతా మేము మా టీం, మా దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కలిసి చేసాం అనమాట. ఓకే. అండ్ అలాగే ఇంకా యాడ్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద సినిమాలకి కానీ ఇంకెక్కడైనా వర్క్ చేస్తారా మీరు? ఎస్, యాడ్ షూట్స్ చేస్తాం ఎక్కువ. యాడ్ షూట్స్ ఎట్లా ఆశీర్వాద్ ఆట, బాంబినో అండ్ సెంచురీ ప్లై, SRH టీమ్ హైదరాబాద్ టీమ్తో చేసాము. అండ్ ఆల్సో ఇవన్నీ యాడ్ షూట్స్ ఎక్కువ చేస్తాం. CMR జ్యువెలరీ ఆర్ డిజైనర్ షూట్స్ అట్లా చాలా చేసాం. ఓకే, ఇట్స్ నైస్. అండ్ అలాగే ఇప్పుడు మీ దగ్గర వచ్చే స్టూడెంట్స్కి ఇక్కడ ఈ మేకప్ స్టూడియో రికమెండ్ చేయడానికి మీరేం చెప్తారు? ఎందుకంటే బయట చాలా ఉన్నాయి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్. సో పర్టికులర్గా మీ మేకప్ అకాడమీ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఓకే, షూర్, డెఫినెట్గా చాలా అకాడమీస్ ఉన్నాయి అండ్ పెరుగుతున్నాయి కూడా. ఎందుకంటే నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు టీచింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళందరూ స్టార్ట్ చేస్తున్నారు. దట్స్ అ గుడ్ థింగ్. మా దగ్గర ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. సో 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం విల్ ట్రై టు గివ్ టు దెమ్ ఇన్ అ ప్రాపర్ వే. సెకండ్ ఈజ్ టీచింగ్ మెథడ్. సో మేము టీచ్ చేసే మెథడ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను అన్నా కదా, ఆ నాలెడ్జ్ వేస్ట్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తుంటే హౌ, వేర్, వెన్, వై అనేది ఒక డిఫరెంట్ క్వశ్చన్ పర్స్పెక్టివ్లో ఆలోచించి మేము ఒక ఆన్సర్ రాయాలి. సో అదే సేమ్ పర్స్పెక్టివ్లో నా టీచింగ్ కూడా ఉంటుంది. సో అసలు ఎందుకు మేకప్ చేస్తున్నాం, అసలు వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చేసే బ్రైడ్కి, పెళ్లి కూతురికి మేకప్ వేరేలాగా ఉంటుంది, వైజాగ్లో చేసే బ్రైడ్కి వేరేలాగా ఉంటుంది. ఎందుకు అంటారు డిఫరెన్స్? బికాస్ బీచ్ ఏరియా దగ్గర చాలా హ్యూమిడిటీ ఉంటుంది, చాలా జిడ్డు ఉంటుంది. హైదరాబాద్లో అట్లా ఉండదు. సో వీళ్ళ ప్రాసెస్ వేరు, వాళ్ళ ప్రాసెస్ వేరు, మేకప్ ప్రాసెస్ అది లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే. సో ఆ పర్స్పెక్టివ్లో టీచ్ చేస్తాం. సెకండ్ ఇస్ లొకేషన్. మేము వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం. ఇట్స్ ఇన్ బంజారా హిల్స్, GVK మాల్ పక్కనే. అండ్ ఇట్స్ ఆన్ ద మెయిన్ రోడ్. సో ఎవరైతే బస్లో వస్తారు, మెట్రోలో వస్తారు, ఎట్లా వచ్చినా ఇట్స్ ఈజీ రావడానికి కూడా, యాజ్ ఇట్స్ మెయిన్ రోడ్ అండ్ ఆల్.
అండ్ హౌస్ వైఫ్స్ ఎక్కువ వస్తారు అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈజీగా రావడానికి బస్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్. సో ఎవ్రీథింగ్ ఆల్ అండ్ ఆల్ దిస్ ఈస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్. అండ్ డెఫినెట్గా ఇంకోటి ఏంటంటే నేర్చుకున్న తర్వాత మేము ఇచ్చే ఆపర్చునిటీస్, జాబ్ కావాలన్న వాళ్ళకి జాబ్స్ ఇస్తాము, రిఫర్ చేస్తాము, ఇంటర్వ్యూస్కి సెండ్ చేస్తాం, మా సైడ్ నుంచి ఎంత రికమెండేషన్ కావాలో అంత చేస్తాము. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్స్ నేర్చుకున్నారు, ఇప్పుడు 1 month కోర్స్ జాయిన్ అయ్యారు, కొంతమంది కొన్ని రీజన్స్ వల్ల కంటిన్యూస్గా రాలేరు, కొన్ని టాపిక్స్ మిస్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి లైఫ్ లాంగ్, అట్లాంటి వాళ్ళని కదా ఎవరైనా నా స్టూడెంట్ అయితే లైఫ్ లాంగ్ ఎన్ని బ్యాచెస్కైనా మళ్ళీ ఫ్రీగా రావచ్చు, వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకునే వరకు రావచ్చు. ఓకే, అట్లా. అండ్ సమ్ టైమ్ 1 monthలో ఒకవేళ వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిపోయినా కూడా వాళ్ళు పర్ఫెక్ట్ కాకపోతే ఫర్దర్గా కూడా మీరు సపోర్ట్ చేస్తారు? ఎస్. ఓకే, వాళ్ళు ఎన్ని బ్యాచెస్కైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాచ్లో ఒక ఇద్దరికి రాలేదు, ఒక బ్యాచ్లో 10-20 స్టూడెంట్స్ ఉంటారు, ఇద్దరికి రాలేదు, మిగతా 18 members పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి, ఆ ఇద్దరిని మళ్ళీ సెకండ్ బ్యాచ్లో మళ్ళీ ఫస్ట్ నుంచి కంటిన్యూ చేయమంటాం. ఓకే, లేదు నాకు అంత మొత్తం వద్దు, నాకు ఓన్లీ 2-3 టాపిక్స్ డౌట్ ఉన్నాయి అనుకోండి, ఆ 2-3 టాపిక్సే వచ్చి నేర్చుకోవచ్చు. ఓకే, ఎనీథింగ్ వాళ్ళ ఇష్టంని బట్టి. సో మా కంటెంట్ ఇస్ వెరీ ఎలాబరేట్, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు. సో కొంతమంది అంటారు మేము జస్ట్ అడ్వాన్స్ నేర్చుకుంటాము అట్లా అని, కానీ బేసిక్స్ రాకుండా అడ్వాన్స్ చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ప్రిపరేషనే బేసిక్స్, అది రాకుండా మేము అడ్వాన్స్ ఎంత నేర్పించినా ఇట్స్ ఆఫ్ నో యూస్. సో మా కంటెంట్ ఎట్లా డిజైన్ చేసామంటే డిఫరెంట్ స్కిన్ టైప్స్కి ఏంటి ప్రోడక్ట్స్, డిఫరెంట్ వెదర్ కండిషన్కి ఏంటి ప్రోడక్ట్స్, అండ్ అందరూ ఒకటేలాగా ఉంటారు. కొంతమందికి విటిలిగో ఉంటుంది, కొంతమంది స్కిన్ బర్న్ అయి ఉంటుంది, కొంతమందికి పింపుల్స్ ఉంటాయి, కొంతమంది ఫుల్ డ్రై వస్తుంది, కొంతమంది ఫుల్ ఆయిలీ ఉంటారు, ఇంకా ఇట్లా చాలా కండిషన్స్ ఉంటాయి. సో ఎవ్రీ కండిషన్కి వీళ్ళు వెళ్ళంగానే అనలైజ్ చేసి మేకప్ చేసే విధంగా మా కంటెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్, మీ ఐస్ వేరు, నా ఐస్ వేరు, నా ఐ మేకప్ వేరేలాగా ఉంటుంది, మీ ఐ మేకప్ వేరేలాగా ఉంటుంది, కానీ అట్ ద ఎండ్ వాళ్ళు ఒక రిఫరెన్స్ చూపిస్తారు, నేను ఇట్లా దీపిక పదుకొన్ లాగా కనిపించాలి అని. సో ఆమెకున్న లైక్ ఎగ్జాక్ట్ చేయలేం కానీ కనిపించేలాగా సిమిలర్ వచ్చేలాగా వాళ్ళ ఐస్కి తగ్గట్టు మేకప్ చేంజెస్ చేయాలి. సో అట్లా కంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పండి. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఎవ్రీ కంటెంట్ ఇస్ డిజైన్ లైక్ దట్. లైక్ స్కిన్ అయినా, ఐస్ అయినా, ఐబ్రోస్ కూడా, ఐబ్రోస్లో కూడా మాకు ఒక 20 varieties ఆఫ్ ఐబ్రోస్ ఉంటాయి. అండ్ ఇంకా హెయిర్ స్టైల్ కూడా ఫేస్కి తగ్గట్టు చేయాలి, ఆ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 100 హెయిర్ స్టైల్స్. ఇప్పుడు లిప్ షేప్స్ కూడా అందరు లిప్ షేప్స్ ఒకటే కాదు. అట్ ద సేమ్ టైం మనం ఆడ్గా చూపించకూడదు, అట్ ద ఎండ్ మొత్తం చేసి క్యూట్గా కనిపించాలి. సో మా కంటెంట్లో మేకప్ ఫిజిక్స్ ఉంటుంది, మేకప్ మ్యాథ్స్ ఉంటుంది, మేకప్ బయాలజీస్, సైన్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్. కొంతమంది క్లయింట్స్ అయితే నాకు మేకప్ వేయాలి కానీ వేసినట్టు కనబడకూడదు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవుతారు? సో మీరు చెప్పినట్టు డార్క్ స్కిన్ ఆర్ ఫేర్ స్కిన్ ఇండియాలో మేజర్ థింగ్. అంటే మేకప్ అంటే తెల్లగా చేయడమే అనేది ఇండియాలో థింగ్. అదే యూఎస్లో అనుకోండి, మేకప్ అంటే కొంచెం బ్రౌన్ స్కిన్ ఇష్టపడతారు వాళ్ళు, డార్క్గా చేయడం. సో డెఫినెట్గా ఫేర్గా ఉన్న వాళ్ళకి ఏదైనా బాగుంటుంది, బట్ వాళ్ళకు కూడా కీ ఫీచర్స్ ఎన్హాన్స్ చేయాలి. అంటే ఐస్ని, లిప్స్ని ఆర్ ఫేస్ని కాంటోర్ చేసి ఎన్హాన్స్ చేయాలి. డార్క్ స్కిన్ ఏంటంటే బ్యూటీ అనేది ఈవెన్ స్కిన్ టోన్లో ఉంటుంది. ఫేర్ అండ్ లైట్ అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే ఈవెన్ స్కిన్ టోన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా డస్కీ స్కిన్, ఇప్పుడు నేను మొత్తం ఈవెన్ స్కిన్ టోన్ చేసుకొని నేను ఏం చేసుకున్నా సెట్ అవుతుంది. నేను హెయిర్ స్టైల్ కూడా నా ఫేస్కి తగ్గట్టు వేసుకోవాలి, అండ్ పిగ్మెంటేషన్ కూడా కరెక్ట్గా కలర్ కరెక్షన్ చేసి కవర్ చేసుకోవాలి, అప్పుడు నాకు ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది. ఈవెన్ స్కిన్ టోన్ వచ్చినా మనం ఏమైనా చేసుకోవచ్చు నెక్స్ట్ గేమ్. సో ఫస్ట్ ఈజ్ ఈవెన్ చేయడమే మెయిన్ కీ. సో అప్పుడు ఎవరికైనా ఏ మేకప్ అయినా చాలా బాగుంటుంది. అండ్ అట్లా అని డస్కి వాళ్ళని ఫుల్ ఫేర్ చేయాల్సిన అవసరం లేదు అందంగా చేయడానికి. ఎవరి స్కిన్ టోన్ వాళ్ళకి ఇస్తే చాలు, వాళ్ళు చాలా అందంగా కనిపిస్తారు. సో ఇప్పుడు బ్రైడ్కి స్కిన్ ప్రిపరేషన్ అనేది అట్లీస్ట్ 3 months ముందు నుంచి అయినా చేసుకోమని చెప్తారు. సో అంటే మీరు ఒక బ్రైడ్కి స్కిన్ ప్రిపరేషన్ సజెస్ట్ చేయాలి అంటే ఏం సజెస్ట్ చేస్తారు? ఓకే, స్కిన్ ప్రిపరేషన్ మళ్ళీ డిపెండ్స్ ఆన్ ద స్కిన్, అంటే వాళ్ళ స్కిన్ ఎట్లా ఉందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్, డాక్టర్స్ కాదు కదా. సో అందుకని మేము ఫుల్ ఫ్లెడ్జ్గా ఏమి రిఫర్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ తన స్కిన్లో చాలా ప్రాబ్లమాటిక్ స్కిన్ ఉందనుకోండి, డెఫినెట్గా విల్ రిఫర్ డర్మటాలజిస్ట్. మాకు తెలిసిన ఒక డర్మటాలజిస్ట్ని రిఫర్ చేసి సజెషన్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే మేము మా స్కిన్కి పడింది ఆర్ వేరే క్లయింట్కి పడింది తనకి సెట్ అవ్వకపోవచ్చు. అండ్ తన వెడ్డింగ్ అది చాలా ఇంపార్టెంట్ థింగ్, 3 monthsలో వెడ్డింగ్ అంటే. సో అట్లా ఫస్ట్ అయితే రిస్క్ తీసుకోము. సెకండ్ చిన్నవి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేషియల్ హెయిర్ ఉంది,
సో ఫేషియల్ హెయిర్ రిమూవర్కి వాళ్ళు ఏం చేస్తారు, మేకప్ చేయించుకునే ఆర్ ఈవెంట్ చేయించుకునే 1 డే ముందు 2 days ముందు చేయించుకుంటారు. అట్లా కాకుండా మీరు 1 week ముందు చేయించుకోండి. ఏమన్నా కొంతమందికి సెట్ అవ్వచ్చు, కొంతమంది సెట్ అవ్వకపోవచ్చు. సో వాళ్ళు వ్యాక్స్ చేసుకోవచ్చు, లేజర్ హెయిర్ రిమూవల్, ఫేషియల్ హెయిర్ రిమూవల్. కానీ మేకప్ చేసే ఒక 1-2 days ముందు మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ ఇంకొకటి మేము రిఫర్ చేసేది ఏంటంటే కప్పింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చీక్స్ ఉన్నాయి అనుకోండి, కొంచెం సన్నగా కనిపించడానికి ఫేషియల్ కప్పింగ్ ఆర్ గ్వాషా ఆర్ జేడ్ రోలర్ అని వచ్చాయి. అది సిరమ్స్ రికమెండ్ చేస్తాం, ఏ సిరమ్కి గ్లో వస్తుంది అట్లా అని. అండ్ మేజర్లీ ఫుడ్ చేంజ్ చెప్తాం. సో దట్ ఈస్ మేజర్. కానీ ఫేషియల్స్, కెమికల్ పీల్స్ అవన్నీ ఏమన్నా ఉంటే వెడ్డింగ్కి ఒక 1 week ముందు ఆర్ 15 days ముందు అట్లా చేసుకుంటే బెటర్. కానీ మేజర్ మాత్రం సజెస్ట్ చేయం. అండ్ అలాగే శాంతి, ఇప్పుడు మీ దగ్గర ఏమేమి కోర్సెస్ ఉన్నాయి? ప్రజెంట్ అయితే నేను మేకప్ వాళ్ళతో ఒకరితోనే మాట్లాడాను, ఇంకా మీ దగ్గర ఏమేమి కోర్సెస్ ఉన్నాయి? సో ఇందాక చెప్పినట్టు బ్రైడల్ మేకప్, బ్రైడల్ హెయిర్ స్టైలింగ్, బ్రైడల్ శారీ డ్రేపింగ్, ఇది ఒక కేటగిరీ. నెక్స్ట్ మూవీ మేకప్. మూవీ మేకప్ ఏంటంటే స్పెషల్ ఎఫెక్ట్స్, ఫేస్ ఆర్ట్, బర్న్ట్ మేకప్, కట్స్ అండ్ ఆల్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెయిల్ ఆర్ట్, నెక్స్ట్ మెహందీ, అండ్ నెక్స్ట్ బ్యూటిషియన్ కోర్స్. బ్యూటిషియన్లో స్కిన్, హెయిర్. సో ఇవి డిఫరెంట్ కేటగిరీస్ మా దగ్గర ఉన్నవి. ఓకే. సో వీటన్నిటికీ ప్రైస్ ఎంతవరకు ఉండొచ్చు, కోర్స్ కాస్ట్? సో అగైన్ మళ్ళీ డ్యూరేషన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నెయిల్ ఆర్ట్ చూస్ చేసుకున్నారు అనుకోండి, వీ హ్యావ్ 10,000 కోర్స్, వీ హ్యావ్ 20,000 కోర్స్. ఓకే. నెక్స్ట్ అదే మేకప్ చూస్ చేసుకున్నారు, మేకప్లో బ్రైడల్ మేకప్, హెయిర్, శారీ చూస్ చేసుకున్నారు, 50,000 కోర్స్ ఉంది, 1,20,000 కోర్స్ ఉంది. ఓకే. అండ్ దెన్ స్పెషల్ ఎఫెక్ట్స్ కోర్స్ చూస్ చేసుకున్నారు అనుకోండి, దాంట్లో బేసిక్ ఉంది, మళ్ళీ అడ్వాన్స్ ఉంది. బేసిక్ అంటే కట్స్, ఊన్స్, బర్న్ అయినట్టు అవి వస్తుంది, అది మీకు 80,000 to 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అడ్వాన్స్ ఉంటుంది, ఫుల్ క్యారెక్టర్ డిజైనింగ్, క్యారెక్టర్ క్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐ మూవీ చూస్తుంటే మొత్తం క్యారెక్టర్ ఉంటుంది, సో అది అడ్వాన్స్ కోర్స్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఇప్పుడు మూవీ ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేయడానికి చాలా హార్డ్ వర్క్, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము ఇది సజెస్ట్ చేస్తాం. కొంతమంది ఉంటారు లేదు మూవీ ఇంట్రెస్ట్ లేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు అంటే బ్రైడల్ సజెస్ట్ చేస్తాం. నేను కంపల్సరీ జాబ్ చేయాలి, మా దగ్గర 17 years 16 years వాళ్ళు కూడా వస్తారు. మాకు వాళ్ళకి ఏంటంటే బయట వెళ్ళి ఎక్స్పోజర్ చేసే ముందు ఒక జాబ్ చేయమని సజెస్ట్ చేస్తాం. సో వాళ్ళకి ఏంటంటే నెయిల్ ఆర్ట్ ప్లస్ మేకప్ కలిసి తీసుకోమని చెప్తాం, ఆర్ బ్యూటిషియన్ ప్లస్ మేకప్ కలిసి. సో అది వాళ్ళకి జాబ్ రావడానికి ఈజీ అవుతుంది. సో అట్లా బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం డిఫరెంట్ కోర్సెస్. ఓకే. అండ్ వీళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? కెరియర్స్ అగైన్ వాళ్ళు చేసిన కోర్స్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఫీల్డ్లో వెళ్ళాలి అంటే మేము రిఫర్ చేసేది గ్లామరస్ మేకప్ అండ్ ప్లస్ స్పెషల్ ఎఫెక్ట్స్ మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ ప్రాస్థెటిక్స్ అంటారు. అది మాత్రం మూవీ ఫీల్డ్లో దెర్ ఇస్ నెక్స్ట్ లెవెల్ డిమాండ్. ఇప్పుడు చాలా తెలుగు వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూవీ ప్రొటెక్షన్స్కి మేము వర్క్ చేసింది, యూవీ ప్రొటెక్షన్స్ వాళ్ళు మాకు డైరెక్ట్గా కాల్ చేశారు. మేము అసలు ఎక్కడ వాళ్ళని రీచ్ అవుట్ అవ్వలేదు, ఏం లేదు, మా వర్క్ చూసి ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళు రీచ్ అయ్యారు మమ్మల్ని. దట్ మీన్స్ నాకు చెప్పారు ఆ ప్రొడ్యూసర్ ఏమన్నారంటే తెలుగు వాళ్ళని మేము ప్రిఫర్ చేస్తున్నాం, దట్స్ వాట్ మై హీరో ఆస్క్ ఫర్. అంటే ప్రభాస్ గారు హీ వాంట్ టు టేక్ తెలుగు వాళ్ళని. సో అట్లా తెలుగు వాళ్ళని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పటిదాకా ఆ ఆర్ట్ లేదు మన దగ్గర, స్పెషల్ ఎఫెక్ట్స్, ప్రాస్థెటిక్స్ అనేది. సో ఇప్పుడు మన వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి సపోర్ట్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మీరు కరెక్ట్ నేర్చుకుంటే కరెక్ట్ గైడెన్స్లో ఉంటే డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద #1 ఫీల్డ్ మూవీ ఫీల్డ్లో, స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ ప్రాస్థెటిక్స్. ఇదే యూఎస్లో ఆర్ మీరు ఎక్కడైనా చేయాలంటే ఇట్స్ మోర్ దెన్ 15 lakhs. సేమ్ మేము టీచ్ చేసే కోర్సే, మేము ఆల్మోస్ట్ 1.5 lakh టీచ్ చేస్తున్నాం. సేమ్ 15-20 lakhs ఉంది బయట, ప్లస్ అకామిడేషన్ అదంతా మీరు యూ కెన్ క్యాలిక్యులేట్. అండ్ ఇంకొకటి ఓన్లీ బ్రైడ్ చేసే వాళ్ళకి, బ్రైడల్ చేయాలంటే బ్రైడల్ మేకప్, హెయిర్, శారీ. అంటే పెళ్లి కూతుర్ని చీర కట్టాలి, హెయిర్ స్టైల్ చేయాలి, మేకప్ చేయాలి. అది దాంట్లో కూడా చాలా ఇన్కమ్ ఉంది. ఓన్లీ వెడ్డింగ్ సీజన్లో మీరు 2 lakhs అంటే ఫ్రెషర్గా 2 lakhs సంపాదించుకోవచ్చు. అదే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న 2-3 years అంటే 5 lakhs to 10 lakhs కూడా సంపాదించుకోవచ్చు ఓన్లీ వెడ్డింగ్ సీజన్. సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్కి ఇప్పుడు హెయిర్కి కావచ్చు, హెయిర్ కావాల్సిన యాక్సెసరీస్ కావచ్చు, లేకపోతే మేకప్కి కావాల్సిన బ్రష్ కానీ లేకపోతే ఫౌండేషన్స్ కానీ వాళ్ళే తెచ్చుకోవాలి, లేకపోతే మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? మేమే ఒక కిట్ తయారు చేసి స్టూడెంట్స్కి ఇస్తున్నాం. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కోర్స్. ఫీజులో వాళ్ళు ఎంత పే చేస్తారో ఆ ఫీజులోనే ఈ కిట్ కూడా వస్తుంది, వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్గా మేకప్, హెయిర్, శారీ కిట్ మొత్తం వస్తుంది. ఓకే. సో దాంట్లోనే అన్నీ వచ్చేస్తాయి, వాళ్ళు బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో అలాగే మనం ఎంత నీట్గా మేకప్ చేసుకున్నా కూడా హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంత నీట్గా మేకప్ చేసుకొని హెయిర్ గజిబిజిగా ఉంటే ఇట్ డజంట్ లుక్ నీట్ అండ్ గుడ్ కదా.
సో ఒకవేళ ఓన్లీ హెయిర్ మాత్రమే నేర్చుకోవాలి అని అనుకుంటే అది మీ దగ్గర నేర్చుకోవచ్చు? ఓకే. హెయిర్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సెల్ఫ్ హెయిర్ ఉంది. సెల్ఫ్ మీకు మీరు ఎట్లా హెయిర్ స్టైల్ చేసుకునేది అదొక 3 days క్లాస్ ఉంటుంది. లేదు ప్రొఫెషనల్గా వెళ్ళాలి అంటే అదొక 20 days క్లాస్ ఉంటుంది. ఒక 100 హెయిర్ స్టైల్స్ నేర్చుకోవచ్చు ప్రొఫెషనల్గా. అండ్ ఇంకొకటి రష్యన్ హెయిర్ స్టైల్స్ అని ఒక అడ్వాన్స్ కోర్స్ ఒకటి ఉంది. అది ఒక 1 week కోర్స్ ఉంటుంది. సో మీరు డిసైడ్ అవ్వచ్చు ఏది కావాలండి, బ్రైడల్ కావాలా, రష్యన్ కావాలా, లేకపోతే మీకు సెల్ఫ్ కావాలా, లేకపోతే అన్నీ కావాలా. ఓకే. సో ఇదంతా కోర్స్ యూ కెన్ సెలెక్ట్ అండ్ టేక్. అండ్ అలాగే శాంతి, ఇప్పుడు శారీస్లో కూడా డిఫరెంట్ స్టైల్స్ వచ్చాయి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఒకలా కడతారు, బ్రాహ్మణ్స్ ఒకలా కడతారు, లేకపోతే కర్ణాటక సైడ్ మ్యారేజ్ అయితే వాళ్ళు ఇంకోలా కడతారు. సో ఇలాంటి చాలా స్టైల్స్ ఉన్నాయి కదా, మీరు ఎన్ని స్టైల్స్ నేర్పిస్తారు శారీ? మేము ఆల్మోస్ట్ 25 స్టైల్స్ నేర్పిస్తాం. ఓకే. 25 స్టైల్స్లో ఫస్ట్ హెవీ పట్టు శారీ. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు సడన్గా ఒక హెవీ పట్టు చీర తీసుకొస్తుంది అండ్ వాళ్ళు ఇచ్చే టైం 5 minutes. ముహూర్తం టైం అయిపోతుంది, తొందరగా కట్టాను. అంత హెవీ శారీ అంత ఫాస్ట్గా కట్టడం ఇంపాసిబుల్. అందుకని ఏం చేస్తామంటే మేము ముందే శారీ తీసుకుని దాన్ని బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంటాం. బాక్స్ ఫోల్డింగ్ ఏంటంటే నీట్గా మెజర్మెంట్స్ తీసుకొని మంచిగా ఐరన్ చేసుకొని ప్లీట్స్ పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్మోస్ట్ 12 ప్లీట్స్ వస్తాయి, కింద కూడా 12 ప్లీట్స్ వస్తాయి. అండ్ ఈ మధ్యన కొత్తగా సైడ్ హిప్ ప్లీట్స్ అంటున్నారు. హిప్ ప్లీట్స్ కూడా నీట్గా సెట్ చేసుకొని అదంతా బాక్స్ ఫోల్డ్ తీసుకొని వెళ్తాం. సో అది ఈజీ అనమాట. మేము 2 minutes కట్టేయచ్చు ఆ చీర, వాళ్ళు ఎంత హడావిడి చేసినా కానీ. అండ్ ఇంకొకటి ఏమో హ్యాంగర్ ఫోల్డింగ్ అని వచ్చింది, ఫ్లఫీ ప్లీట్స్ అని. ఇంత ముందు వరకు స్ట్రైట్గా అడిగేవాళ్ళు ప్లీట్స్, ఇప్పుడు కొంచెం ఓపెన్ అయ్యి ఫ్యాన్ లాగా వస్తుంది. సో అది కూడా కోర్స్లో ఉంది. నెక్స్ట్ బ్రాహ్మణ్స్ ఉన్నారు. బ్రాహ్మణ్స్కి ఫస్ట్ చీర నార్మల్ తెలుగు చీర ఉంటుంది, సెకండ్ ధోతి చీర ఉంటుంది, మడి చీర లాగా. సో దానికి ధోతి స్టైల్లో కట్టాలి, అది కూడా ఉంది మా దాంట్లో. అండ్ నెక్స్ట్ లెహెంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంత పెద్ద అయిపోయాం, ఇప్పుడు మనకి లంగా కొనియండి లెహంగా అంటే ఇట్స్ వేస్ట్. సో అందుకని ఏం చేస్తామంటే చీరనే లెహంగా లాగా ఎట్లా కట్టుకోవాలి అంటే అప్పటికప్పుడు కట్టుకొని తర్వాత చీర అయిపోతుంది అది. సో అట్లా అది స్టైల్ ఉంది. అండ్ ఇంకా జీన్స్ పైన ఎట్లా వేసుకోవాలి, అండ్ లెహంగా పైన దుప్పటాస్ డిఫరెంట్ స్టైల్గా ఎట్లా సెట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి దుప్పట పళ్ళు ఆర్ గుంగట్ అని వస్తుంది, ఇట్లా తెలుగు వాళ్ళు కూడా వేసుకుంటున్నారు, ముస్లిమ్స్ కూడా వేసుకుంటారు, క్రిస్టియన్స్ కూడా వేలు వేసుకుంటారు. సో అది కూడా పెట్టడానికి కూడా ఒక సపరేట్ టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టి పిన్స్ పెట్టి వదిలేయడం కాదు, పడిపోతుంది కొంతసేపటికి, ఆర్ వాళ్ళకి హెడ్ఏక్ వస్తుంది, మెడనొప్పి వస్తుంది. సో దాన్ని కూడా నీట్గా వాళ్ళకి ప్రెషర్ లేకుండా నీట్గా ఎట్లా పెట్టాలనేది శారీ క్లాస్లో నేర్చుకుంటారు. సో ఇట్లా డిఫరెంట్ స్టైల్స్, గుజరాతీ, రాజస్థానీ, పంజాబీ స్టైల్, ఢిల్లీ స్టైల్, కర్ణాటక స్టైల్, తమిళ్ స్టైల్ అని ఒక 25 వెరైటీ ఆఫ్ శారీ డ్రేపింగ్ మొత్తం డిజైన్ చేసి ఈ కోర్స్లో పెట్టాం. సో మేకప్ ఆర్టిస్టులు చాలామంది కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు, అవి క్లయింట్స్కి చెప్పరు, స్టూడెంట్స్కి చెప్తారు లేదా నాకు తెలియదు. సో అట్లా మీ దగ్గర నుంచి ఒక సీక్రెట్ ఏమైనా చెప్పాలి ఆడవాళ్ళకి అంటే ఏం చెప్తారు? ఓకే. సో మేకప్ మంచిగా ఉండాలంటే ఫస్ట్ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్కిన్ కేర్, ఫుడ్ అండ్ స్లీప్, ఫస్ట్ ఈ 3 మంచిగా ఉండాలి. స్కిన్ కేర్ అంటే మేజర్ వెళ్ళి కొరియన్ 10 step స్కిన్ కేర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ స్కిన్ కేర్ అంటే మాయిశ్చరైజర్ మంచిగా అప్లై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పింపుల్స్ ఉంటే, యాక్నే ఉంటే మీరు ఆయిల్ బేస్డ్ కాకుండా జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూస్ చేయండి. సన్ స్క్రీన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ యాక్నే వాళ్ళకి ఆయిల్ బేస్డ్ సన్ స్క్రీన్ సెట్ అవ్వదు. సో మీ స్కిన్ టైప్కి తగ్గట్టు స్కిన్ కేర్ మీరు చూస్ చేసుకోవాలి. బేసిక్ స్కిన్ కేర్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ స్క్రబ్బింగ్, వీక్లీ వన్స్ స్క్రబ్బింగ్ ఆర్ మంత్లీ వన్స్. నెక్స్ట్ ఇస్ ఫుడ్. మీరు తాగే దాంట్లో విటమిన్ సి ఉండేలాగా చూసుకోండి. డైలీ మీరు ఆరెంజ్ జ్యూస్ ఆర్ లెమన్ జ్యూస్ తాగితే ద గ్లో ఇస్ డిఫరెంట్. సో అది ఒకటి. నెక్స్ట్ ఇస్ స్లీప్ వెల్. అందరు చెప్తారు మంచిగా పడుకోండి అని, బట్ స్లీప్ ఎంత బాగుంటే మన మేకప్ కూడా అంత గ్లోయి చాలా బాగా వస్తుంది. సో ఇది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మేకప్ చేసుకోవాలి అంటే ఐ ప్రిఫర్ మీరు ఒక టెక్నిక్ నేర్చుకోండి. మీరు కాస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కూడా ఫౌండేషన్ వస్తుంది, 200 కూడా ఫౌండేషన్ వస్తుంది. మీరు ఎంత కాస్ట్లీ మేకప్ కొన్నా మీకు టెక్నిక్ రాకపోతే ఇట్స్ వేస్ట్. సో సింపుల్ టెక్నిక్స్ ఉంటే ఆ సింపుల్ టెక్నిక్స్ అండర్స్టాండ్ చేసుకుంటే మీరు 200 ఫౌండేషన్స్తో కూడా అదే ఫినిషింగ్ తేయగలుగుతారు, 10,000 ఫౌండేషన్తో కూడా అదే ఫినిషింగ్. సో దిస్ ఆర్ ద 4 మేజర్ థింగ్స్ ఫ్లాలెస్గా రావాలంటే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీలాగా ఇండిపెండెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో యా, థ్యాంక్ యూ శాంతి అండ్ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. మీరు కూడా క్వశ్చన్స్ చాలా బాగా అడిగారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇన్ని రోజుల తర్వాత ఐ గాట్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఆడియన్స్కి మమ్మల్ని రీచ్ చేసినందుకు. యా, థ్యాంక్ యూ.